నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పిల్లల్లో డిప్రెషన్ గల కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అపోలో నుంచి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు మన కంట్రీలో ఉందా అండి పిల్లల్లో డిప్రెషన్? అంటే అది వినడానికే కాస్త అమ్మో అనేలా ఉంది. అసలు మన కంట్రీలో ఉందా అండి ఇది? ఇది చాలా మందికి తెలియదు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ సో ఇన్విజిబుల్, కనిపించవు కదా. అవును. సో ఆ స్ట్రగుల్ కనిపించదు, వాటి ఇన్సిడెంట్స్ కూడా మనం ఎక్కువ స్టడీస్ లేవు. అండ్ ఉన్న స్టడీస్ ప్రకారం అయితే చాలా మైండ్ బాగ్లింగ్ ఫిగర్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ 40 seconds ఇన్ దిస్ వరల్డ్ మొత్తం తీసుకుంటే 40 seconds అంటే లెస్ దాన్ ఎ మినిట్ there is one person committing suicide. So there are almost like 8 lakh deaths ఉన్నాయన్నమాట per year. సో అంత ఉంది డిసీజ్ బర్డన్. ఇంకో ఇంపార్టెంట్ ఫిగర్ ఏదైనా చెప్పాలి అని అంటే, చాలా సర్వేస్లో తెలిసింది ఏంటంటే ప్రతి 4 ఇళ్లల్లో ఒక ఇంట్లో ఎవరో ఒకళ్ళకి మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. డయాగ్నోస్ అవుతుందా, అవ్వట్లేదా, ట్రీట్ అవుతుందా, ఇవన్నీ క్వశ్చన్స్ yet to be answered. కానీ ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది. అండ్ పర్సంటేజెస్ చూసుకుంటే డిప్రెషన్, యాంగ్జైటీ చిల్డ్రన్లో ఇఫ్ యూ హ్యావ్ టు కోట్ పర్సంటేజెస్, వేరియస్ స్టడీస్లో చాలా వేరియబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అప్ టు అంటున్నాం 20% వరకు ఉండొచ్చు. దట్స్ అ వెరీ బిగ్ ఫిగర్. యూజువల్గా అంటే యాక్చువల్గా సీరియస్ డిప్రెషన్ విచ్ నీడ్స్ టు బి ట్రీటెడ్ ఆర్ సీరియస్ మెంటల్ ఇల్నెస్ అని అడిగితే ఇట్ విల్ సమ్వేర్ బీ బిట్వీన్ 2 to 4% అట్లా. బట్ మైనర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన యాంగ్జైటీ అటాక్ కానీ, పానిక్ అటాక్ కానీ, డిప్రెసివ్ ఎపిసోడ్ కానీ, ఎనీ మూడ్ డిజార్డర్స్ కానీ, పర్సనల్లీ అన్నీ కలుపుకుంటే ఇంకా పెద్ద ఫిగర్సే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, ఈ టాపిక్ ఎంచుకున్నది ఎందుకంటే దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ కీ థింగ్ ఈజ్ అవేర్నెస్. చాలామంది పేరెంట్స్కి అసలు పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటుంది, వాటిని మనం చూపించాలి, హెల్ప్ తీసుకోవాలి అనేది తెలియదు. అసలు ఉంటుంది అనేది అక్నాలెడ్జ్మెంట్ తెలియదు. రెండోది ఇమ్మెన్స్ స్టిగ్మా. ఏమిటంటే ఇది మెంటల్ ఇల్నెస్ ఉంది అని వాళ్ళు ఫస్ట్ అసలు చాలా గోప్యంగా ఉంచాలి అనే ఒక ప్రెషర్ ఉంటుంది. దాని మూలాన మేము అక్రాస్ ద టేబుల్ మాట్లాడుతున్నప్పుడు చాలామంది పేషెంట్స్ డినై చేస్తారు తొందరగా. వద్దులేండి, ఏం లేదండి, అలా లేదండి, ఇలా సర్ది చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు కాల్ తీసుకున్నాం, కాల్ తర్వాత టాపిక్ కంటిన్యూ చేద్దాం. మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ రవి కడప నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి గారు. యా, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, వాట్స్ యువర్ క్వశ్చన్? మా అమ్మాయి వయసు 10 సంవత్సరాలు మేడం. యా. పాప కొంచెం ఈ మధ్య ఒక 6 months నుంచి, మేబీ 1 year నుంచి ఎక్కువ ఎమోషనల్ గా చేస్తుంది మేడం. నవ్వడం స్టార్ట్ చేసిందంటే నవ్వుతూనే ఉంటుంది వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్. ఓకే. అలాగే ఏడుపు కూడా నాకు ఎందుకు ఏడవాలనిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఏడుస్తుంది. పెద్ద రీజన్ లేకుండానే చాలాసేపు ఏడుస్తుంది మేడం. Very nice that you asked us. And one more thing, madam, and she will be shouting a lot. You're already showing her to a doctor? I'm not ippudaka em ledhu madam, mee salah teesukundam. No, immediately you have to see the doctor. It's very nice. మీరు క్వశ్చన్ అడిగినందుకు వన్ ఆఫ్ ద ఫీచర్స్ మనం మాట్లాడుకోపోయేది ఇదే. ఇట్లా మూడ్ వేరియేషన్స్ విచ్ ఆర్ నాట్ నార్మల్, అంటే రీజన్ లేకుండా దుఃఖం, రీజన్ లేకుండా హ్యాపీనెస్, ఇట్స్ సంథింగ్ లైక్ బైపోలర్ అనొచ్చు ఇది. సో ఇలాంటి వేరియస్, ఇప్పుడు ఇది డెఫినెట్గా దీస్ ఆర్ సైన్స్, దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్, ఇమ్మీడియట్గా వెళ్ళాలి. అయితే ఇంత క్లియర్గా ఇలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఎలా ప్రజెంట్ అవుతాయి అంటే చాలా ఇన్సిపియంట్గా తినటం మానేస్తారు, లేదా అతిగా తింటూ ఉంటారు, పడుకోవటం మానేస్తారు, లేదా అతిగా పడుకుంటూ ఉంటారు. సింపుల్ థింగ్స్ అన్నమాట ఇవి. కంప్లీట్గా ఫ్రెండ్స్ నుంచి కట్ ఆఫ్ అయిపోతారు, అంటే ఎక్కడికి అసలు మంచంలో నుంచి లేవాలనిపించదు. ఆ లేవటం కూడా ఒక పెద్ద ఆడియల్ అవుతుంది బాగా డిప్రెస్డ్గా ఉన్న పీపుల్కి.
ఇది ఇలాంటి ఫీచర్స్ అనమాట. ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, స్కూల్లో పర్ఫార్మెన్స్ సడన్గా పడిపోతుంది. అంతకుముందు బెడ్ వెట్టింగ్ లేని పిల్లలు సడన్గా బెడ్ వెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఇలా చాలా సటిల్గా ఉంటాయి పిల్లల్లో. ఏజ్ గ్రూప్ బట్టి వాళ్ళ సిమ్టమ్స్ వేరీ అవుతూ ఉంటాయి. బాగా పెద్దవాళ్ళు, అడలసెంట్ చిల్డ్రన్ ఇప్పుడు యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉండి ఆర్ యూట్యూబ్లో అన్నిట్లో చదువుతూ కొన్నిసార్లు పిల్లలే వచ్చి చెప్తారు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, మై మూడ్ ఈజ్ నాట్ ఆల్ రైట్ అని. ఇది చాలా చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ చిల్డ్రన్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ సడన్ యాంగర్ అవుట్ బర్స్, తర్వాత ఇట్లా ఆకలి వేయకపోవటం లేదా అతిగా ఆకలి వేయటం, ఇట్లా ఇవి కాకుండా ఇంకా సటిల్గా ప్రెసెంట్ అయ్యేది ఏంటంటే సడన్గా హెడేక్ స్టార్ట్ అవుతాయి. అంతకుముందు ఎప్పుడూ ఉండవు. టెస్ట్లన్నింటిలో ఏమీ బయటపడదు. కడుపులో నొప్పులు, లేకపోతే స్కూల్కి వెళ్ళటానికి ఇష్టపడరు. ఈ సెపరేషన్ యాంగ్జైటీ అని ఉంటుంది. నార్మల్గా 3 ఏళ్ల వరకు తల్లిదండ్రులను విడిచి వెళ్ళటం ఇష్టం ఉండదు. కానీ చాలా పెద్ద పిల్లలు కూడా వెళ్ళి పేరెంట్స్ని వదిలేసి స్కూల్కి వెళ్ళాల్సిన సందర్భంలో, లేదా స్టేజ్ మీదకి వెళ్ళాల్సిన సందర్భంలో, లేదా ఇట్లాంటి ఎగ్జామ్కి వెళ్ళాల్సినప్పుడు, స్కూల్కి వెళ్ళాల్సినప్పుడు, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో చాలా అతిగా భయపడిపోయి ఆల్మోస్ట్ వాళ్ళకి గుండె దడ రావటం, లేకపోతే వెళ్ళలేని పరిస్థితి రావటం, ఆర్ అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని యాంటిసిపేట్ చేస్తే ఇమ్మీడియట్గా సిచ్యువేషన్ని అవాయిడ్ చేయటం, అంటే స్కూల్కి వెళ్లకుండా ఉండిపోవటం, లేదా ఒక కాంపిటీషన్కి వెళ్లకుండా ఉండిపోవటం, ఎగ్జామ్ రాయనంటాం, ఇట్లాంటివన్నీ యాంగ్జైటీ సిమ్టమ్స్. డిప్రెషన్ సిమ్టమ్స్ నేను చెప్పినట్టుగా కంప్లీట్ లో మూడ్. యాక్చువల్గా ఒక డిస్క్రిప్షన్ చెప్పాలి అని అంటే, వన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ దట్స్ దేర్ ఫర్ బయట వాళ్ళకి కనిపించింది కాబట్టి ఎలా ఉంటుందంటే, ఒక బ్లాక్ కర్టెన్ మన చుట్టూ కంప్లీట్గా ఇట్లా మెల్లగా దిగుతున్నట్టుగా ఉంటుంది. అండ్ వాళ్ళకి అది చెప్పలేని బాధ అండ్ వివరించలేనటువంటి పెయిన్. ఈ పెయిన్ని కనుక మనం క్వాంటిఫై చేయగలిగితే, చేయలేం కదా, పెయిన్ని క్వాంటిఫై చేయలేం. క్వాంటిఫై చేయగలిగితే చాలా ఫిజికల్ ఎయిల్మెంట్స్ కంటే, అంటే మనకి శారీరక బాధలు ఏవైతే మీరు నేను కోరిలేట్ చేసుకోగలమో అలాంటి బాధలు చాలా వాటి కంటే కూడా ఇంకా ఎక్కువ బాధ కలిగించేది. ఎంత బాధ కలిగిస్తుందంటే ప్రాణం తీసేసుకోవాలి అనిపించే అంత. సో ప్రాణం తీసుకుంటారు. సూసైడ్ వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ వీళ్ళల్లో. ఇంకా దీని నుంచి బయటకు వెళ్ళే దారి లేదు అని అనిపించి చనిపోవటం కూడా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అది ఇంకా బెటర్గా అనిపిస్తుంది. సో యూ కెన్ ఇమాజిన్ హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. సో ఒక చిన్న అనెక్డోట్ చెప్తాను. ఒక బిల్డింగ్కి నిప్పు అంటుకుంది, అందరూ బయటికి వచ్చేద్దామని చూస్తున్నారు. సమ్వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్. ఒక విండో దగ్గర నుంచుని కిందకి దూకితే చాలా ప్రమాదకరం, దూకకూడదు, కానీ వెనక నుంచి ఫైర్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఇమాజిన్ చేసుకుంటే, ఫైర్లో తగలబడిపోవటం కంటే కిందకి దూకటం బెటర్ అని అనిపించి దూకుతారు. మామూలుగా కిందకి దూకటం కూడా ఈక్వల్లీ డిఫికల్టే, అది వాళ్ళు గ్రహిస్తారు. బట్ ఈ పెయిన్ కంటే ఆ పెయిన్ బెటర్ అని అనుకుంటారు. ఇట్స్ సంథింగ్ లైక్ దిస్. వాళ్ళ బ్రెయిన్లో జరిగే థాట్ ప్రాసెస్ దీనికి ఎనలాగస్గా ఉంటుంది. అండ్ చాలామంది అనుకున్నట్టుగా ఇది సింపుల్ సాడ్నెస్ కాదు. ఏం కాదులే, మూడ్ బాగాలేదో లేకపోతే పిల్లలకి ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారంటే కొంచెం సేపు మాట్లాడితే సరిపోతుంది, లేదా ఏం కాదులే వెళ్ళి ఆడుకో బెటర్ అవుతావు. ఇవి పర్సిస్టెంట్గా ఇలానే ఉంటే ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడంటే టాపిక్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కలర్ నగేష్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నగేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. హలో మేడం. నగేష్ గారు, ఆస్క్ యువర్ క్వశ్చన్. హలో చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ గారు ఉన్నారు. చిన్న పాపకి బాడీ షేక్ అవుతుంది. ఏంటండి? చిన్న పాపకి బాడీ షేక్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం మైండ్ డిఫరెన్స్ ఉంటుంది. అది బాడీ షేక్ అవుతూ ఉంటుంది, మైండ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటి డిఫరెన్స్? 6 సంవత్సరాల తర్వాత మాటలు వచ్చింది నాకు. ఓకే, మీరు చెప్తోంది డెవలప్మెంటల్ డిజార్డర్, అంటే ఎదుగుదల సరిగ్గా లేకపోవటం. దీనికి మానసిక రుగ్మతలకి తేడా ఉంది. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్ థింగ్.
అటైన్ అవ్వాల్సిన మైల్ స్టోన్స్ టైంకి అటైన్ అవ్వలేదు, స్లోగా అటైన్ అవుతున్నారు, మాటలు రాకపోవటం, తర్వాత యూజువల్గా ఏజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయకపోవటం. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్. ఇది న్యూరలాజికల్. ఓకే, నేను మాట్లాడేది సైకియాట్రిక్ ఓకే, గురించి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ భవానీ హన్మకొండ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. భవానీ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం మేడం. చెప్పండి. నమస్తే మేడం, మా బాబు బాగా ఫోన్ ఆడుతుంటాడు మేడం. కంటిన్యూస్ గా అసలు ఏదంటే బాగా చిరాకు చేయడం అట్లా చేస్తుంటాడు మేడం. అసలు వెరీ నైస్ క్వశ్చన్ అడిగారు. ఏజ్ ఎంత చైల్డ్ది? 13 years మేడం. ఓకే, జస్ట్ రెడ్ లైన్ క్రాస్ అయ్యాడు చైల్డ్. రెడ్ లైన్ అని ఎందుకంటున్నారంటే 12 years, బట్ డోంట్ గెట్ డిస్హార్టెండ్. ఇంకా చాలా చేయవచ్చు. స్క్రీన్ అడిక్షన్ గురించి ఆవిడ అడిగింది, చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారు. చిన్న చిన్న చిట్కాలే చెప్పగలుగుతాను. ఐ కాంట్ డిస్కస్ ఇన్ డీటెయిల్ బికాస్ ఇట్స్ వెరీ లిమిటెడ్ టైం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్క్రీన్స్ మన లైఫ్లో లేకుండా తీసేసే పరిస్థితి లేదు. వీ హ్యావ్ బీన్ ఇన్వేడెడ్ బై స్క్రీన్స్. అయిపోయింది, దే హ్యావ్ టేకెన్ ఓవర్ అస్. అయితే స్క్రీన్స్ నిజంగా అంత ఓన్లీ బ్యాడా కాదు, చాలా చాలా మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. అయితే పిల్లల్లో స్క్రీన్ అడిక్షన్ రాకుండా ఉండటానికి ఏం చేయాలి? సింపుల్ థింగ్స్. నెంబర్ 1, క్లియర్ కట్ రూల్స్ ఉండాలి. దేనికి? క్వాంటిటీ ఆఫ్ స్క్రీన్ టైం, అంటే ఎంతసేపు స్క్రీన్ మీద ఉండొచ్చు. ఫోన్, టీవీ, కంప్యూటర్, ఐప్యాడ్, ఐపాడ్, వాట్ ఎవర్ అన్నీ కలిపి విజువల్ మీడియం అంటే చూసేటటువంటి, మ్యూజిక్ వినటం కాదు, చూసేటివి. వీటన్నిటికీ స్క్రీన్ టైం ఇంత అని ఒక రూల్ ఉండాలి ఇంట్లో. ఆ రూల్కి స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఎట్లా స్టిక్ ఆన్ అయి ఉంటారు? ఫస్ట్ థింగ్, పిల్లల్ని కూర్చోపెట్టి అర్థం చేసుకునే వయసు ఉన్న వాళ్ళకి, సరే బిలో 6-7 years వాళ్ళకి మన చేతుల్లోనే ఉంటుంది, కంట్రోల్ తీసుకుంటాము. ఆ తర్వాత నుంచి స్క్రీన్ అలౌ చేసినప్పుడు రోజు రొటీన్ ఉండాలి. ఈ టైం నుంచి ఈ టైం మాత్రమే స్క్రీన్ మీద ఉంటావు, అది క్వాంటిటీ. సో క్వాంటిటీ ఏది? ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ. అంటే క్వాంటిటీ గంటే చూస్తూ ఉండొచ్చు, కానీ హార్మ్ఫుల్ కంటెంట్ చూస్తూ ఉండొచ్చు. హార్మ్ఫుల్ కంటెంట్ చూస్తున్నారా లేదా అనేది మీకు తెలిసి ఉండాలి. దానికి ఎట్లా? కొన్నిసార్లన్నా వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళు చూసే ప్రోగ్రామ్స్ మీరు చూడాలి. అండ్ మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్, బీ ఇన్ టచ్ విత్ యువర్ చైల్డ్. మాట్లాడుతూ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్, స్క్రీన్ క్వాంటిటీ టైం ఇంతే అని మనం పెట్టాం, మరి మిగతా టైంలో ఎలా ఎంగేజ్ అవుతున్నాడు చైల్డ్? సో దానికి మీరు వాళ్ళకి దారి చూపించాలి. ఎలా చూపిస్తారు? ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ నెగోషియబుల్ థింగ్స్ అని ఉంటాయి పిల్లల పెంపకంలో. వాటిలో ఇంపార్టెంట్ థింగ్ స్లీప్, నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. డైలీ 8 to 10 hours డిపెండింగ్ ఆన్ ద ఏజ్. ఈ టైం నుంచి ఈ టైం వరకు భూమి బద్దలైనా యూ హ్యావ్ టు స్లీప్, దట్స్ ఇట్. అది నాన్ నెగోషియబుల్. నెక్స్ట్ థింగ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే ఓల్డర్ చిల్డ్రన్లో ఎక్సర్సైజ్ అంటాం, చిన్నపిల్లల్లో ఫ్రీగా ఆడుకోవటం అంటే శారీరక వ్యాయామం. ఇది చాలా ఇంపార్టెంట్. దాని టైం ఫిక్స్ చేసుకుని ఉండాలి. ఈ టైం నుంచి ఈ టైంకి నువ్వు కిందకి వెళ్ళి ఆడుకుంటావు. కరోనా ఉన్నా కూడా, ఇన్ఫ్యాక్ట్ లాక్డౌన్లో కూడా ఒక్కళ్ళు కూడా చేయగలిగిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. సింపుల్ స్కిప్పింగ్, సైక్లింగ్. కరోనా ఫియర్ ఏం లేదు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఇన్సిస్ట్ చెయ్యాలి. ఇవి చెయ్యకపోతే వీటికి మైల్డ్ అండ్ యాక్సెప్టబుల్ పనిష్మెంట్స్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకునేది ఇలానే. నెక్స్ట్, ఫ్యామిలీ టైం, కామన్ టైం, అట్లీస్ట్ 1 hour a day అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎక్స్చేంజ్ ఆఫ్ ఈచ్ అదర్స్ ఐడియాస్ అండ్ డేలో ఏమైంది మాట్లాడుకోండి. సింప్లీ దట్. ఫ్యామిలీ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు. స్లీప్ అండ్ దెన్ ఫుడ్ టైం. మీకు తెలియదేమో, స్క్రీన్కి అడిక్ట్ అయిన పిల్లలకి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఎటువంటి సంబంధం ఉండదు బయట ప్రపంచంతో. సంథింగ్ లైక్ మిగతా అడిక్షన్స్ లాగానే డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. కామన్ థింగ్ ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా ఒకే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మీద పనిచేస్తూ ఉంటాయి.
మనకి ఇంకా ఇంకా కావాలి అని అనిపించే కెమికల్ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. సో డోపమిన్ బర్స్ట్ వస్తూ ఉంటాయి. అక్కడ మీకు సోషల్ మీడియా మీద ఒక లైక్ చూడగానే మనకి ఒక వెల్లువలాగా ఆనందం వస్తుంది, దానికి ఎడిక్ట్ అవుతాం. సో ఆల్వేస్ కీప్ టెల్లింగ్ దెమ్, రియల్ లైఫ్లో రియల్ పీపుల్తో ఇంటరాక్షన్ని ఇన్సిస్ట్ చేయండి. కోవిడ్ టైంలో కూడా నేను ఇది చెప్పాను. ఎవ్రీడే వాళ్ళ ఫ్రెండ్స్తో వీడియో కాలింగ్ మాట్లాడించండి. వాళ్ళకి రియల్ వరల్డ్తో కాంటాక్ట్లో ఉండాలి. లేకపోతే వర్చువల్ వరల్డ్లో వాళ్ళని మీరు కోల్పోతారు. అక్కడే ఫ్రెండ్షిప్స్, అక్కడే రిలేషన్షిప్స్, అక్కడే అన్నీ అవుతూ ఉంటాయి. అండ్ వెరీ సాడ్లీ పిల్లల్ని గ్రూమ్ చేసే ప్రిడేటర్స్ ఉంటారు. వాళ్ళని మౌల్డ్ చేసుకొని చాలా డేంజరస్ థింగ్స్ చేసే అవకాశం ఉంటుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పిల్లల ద్వారా బయట ప్రపంచానికి తెలుస్తుంది. అది వాళ్ళ సేఫ్టీకి చాలా బిగ్ థ్రెట్. సో 12 ఏళ్ళ గురించి నేను రెడ్ లైన్ అని ఎందుకన్నానంటే, 12 ఏళ్ళ తర్వాత కొంతవరకు పిల్లలు మన అథారిటీని క్వశ్చన్ చేసే జోన్లోకి వెళ్తారు. సో 12 ఏళ్ళ లోపే ఒక రకంగా ఒక క్రమ పద్ధతిలో ఇవన్నీ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళకి బుక్స్ ఎవ్రీడే, దిస్ టైమ్ ఈజ్ ఫర్ బుక్స్, ఇది బోర్డ్ గేమ్స్, ఇది ఎక్సర్సైజ్, ఇది ఫుడ్, ఇది స్లీప్, ఇది ఫ్యామిలీ టైం. మీరు ఇవన్నీ చేపిస్తే వాళ్ళకు వద్దన్నా అక్కడ టైం మిగలదు. సో దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. అండ్ మిగతా టైంలో స్క్రీన్ టైం ఇంత అని చెప్పిన తర్వాత చాలా నిర్దాక్షిణీయంగా తీసుకోవాలి. అలా తీసుకోలేకపోవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ కారణం ఏంటంటే పేరెంట్స్కే టైం లేదు. సో ఫస్ట్ థింగ్ అక్కడి నుంచి చాలా సైకియాట్రిక్ డిజార్డర్స్ ఒకటి స్క్రీన్ టైమే కాదు, వాటి రూట్స్ పేరెంట్స్లో కొంతవరకు ఉంటాయి. మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చెప్తాను. ఈ మధ్య వచ్చిన ఒక కేసు గురించి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. కాల్ తర్వాత మనం టాపిక్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాలర్ రమేష్ పెద్దపల్లి నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. యా చెప్పండి. నమస్తే మేడం, యాక్చువల్లీ మా అబ్బాయికి 14 సంవత్సరాలు మేడం. యా చెప్పండి. 14 సంవత్సరాలు మేడం. తనకి మనకి అంత యాక్టివ్ ఉంటాడు మేడం. స్టడీ పర్పస్ వచ్చే వరకు అసలు ఏం చదవడు, ఎంత చెప్పినా కూడా చదవడు మేడం. ఓకే, అసలు ఏం చదవడు మేడం. ఓకే, ఇది ఈ సమస్య గురించి అడగటం ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలాసార్లు నేను ఇందాక చెప్పబోయిన కేసు కూడా ఇలా వచ్చిన కేసే. ఏంటంటే స్కూల్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్తో వస్తారు. వీళ్ళల్లో చాలామందికి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉండొచ్చు, లేదా అండర్లయింగ్ డిప్రెషన్ యాంగ్జైటీ ఉండొచ్చు, లేదా స్పెసిఫిక్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. ఇవన్నీ కనుక మనం అడ్రస్ చేయకపోతే వాళ్ళకి ఎవెన్చువల్గా వాళ్ళకి స్కూల్లో ఫెయిల్ అవటం, స్కూల్లో నుంచి డ్రాప్ అవుట్ అవ్వటం, స్కూల్ డ్రాప్ అవుట్స్ అవ్వటం మూలంగా ఇంకా వేరే సమస్యలు ఉత్పన్నం అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ వీటిల్లో ఇవి ఫిగర్ అవుట్ చేయాలి, చైల్డ్ని ఎవాల్యుయేట్ చేయాలి. ప్రతిదానికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎలా తెలుస్తుంది ఈయనకి అటెన్షన్ డెఫిసిట్ ఉంది లేకపోతే హైపర్ యాక్టివిటీ ఉంది? వీటిలో బ్లడ్ టెస్టుల్లో కనుక్కునే లాంటి జబ్బులు కాదు కదా, కానీ భయపడక్కర్లేదు. ప్రతి దానికి స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యాంగ్జైటీ డిజార్డర్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఆయన ఫీలింగ్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయి, నంబర్స్ ఎలా ఇస్తారు? కనిపించవు కళ్ళకి. అలాంటి వాటికి స్కేర్డ్ అని ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంది. సో ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద సైకియాట్రిక్ ఇల్నెసెస్కి చైల్డ్, ఓల్డర్ చైల్డ్ అయితే చైల్డ్ని ఫిలప్ చేయమంటారు. ప్రతి దానికి క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 40 క్వశ్చన్స్ ఉంటాయి. నీకు చనిపోతానేమో అని భయం కలగటం అని ఉంటుంది ఒక క్వశ్చన్. దానికి చాలాసార్లు అనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది, అసలు అనిపించదు. 0, 1, 2. సో ఇలా ఒక 40 క్వశ్చన్ స్కోరింగ్ ఉంటుంది. దాంట్లో చైల్డ్ ఫిలప్ చేస్తాడు, తర్వాత పేరెంట్ ఫిలప్ చేస్తారు. అండ్ కొన్ని ఇల్నెసెస్కి టీచర్స్ దగ్గర నుంచి కూడా ఫిలప్ చేసి తీసుకురమ్మంటారు, సంథింగ్ లైక్ ADHD. సో 2 సెట్టింగ్స్లో ఇలాంటి స్కోర్ వస్తే ఈ చైల్డ్కి ప్రాబబ్లీ ఇది ఉంది, దీన్ని ఇలా ట్రీట్ చేయొచ్చు. ఇలా అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టిగ్మా గురించి మాట్లాడుతున్నాను. మనకి డయాబెటీస్ ఉంది అని చెప్పుకోవటానికి, ఆర్ లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉంది అని చెప్పుకోవటానికి సిగ్గుపడని వాళ్ళు చాలామంది సైకియాట్రిక్ ఇల్నెస్ ఉంది అంటే సిగ్గుపడతారు. అది ఎందుకనంటే పర్స్పెక్టివ్, మన ఆలోచన విధానంలో తేడా. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ తక్కువ అయితే.
ఇన్సులిన్ సరైన ఉత్పత్తి లేకపోతే ఆర్ ఉత్పత్తికి మించి మనకి వాడకం ఉంటే సింపుల్ కదా. సో ఇన్సులిన్ లాంటివో లేకపోతే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే మందులో లేకపోతే ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటాం. సైకాట్రిక్ ఇల్నెసెస్ కూడా అంతే. కొన్ని కెమికల్స్ మన బ్రెయిన్లో తక్కువ మోతాదులో ఉన్నాయి ఆర్ ఎక్కువ మోతాదులో ఉన్నాయి అండ్ వాటిని సరి చేసుకునే మందులు వాడుతున్నాం. ఇంతకు మించి దీనికి ఎటువంటి స్టిగ్మా అవసరం లేదు. ఎలా అయితే మనం ఎటువంటి సిగ్గు లేకుండా మిగతా డిజార్డర్స్ని ట్రీట్ చేయించుకుంటున్నామో బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ ఆల్టరేషన్ మూలాన జరిగే ప్రక్రియ, దాని గురించి అంత బాధపడాల్సింది లేదంటే చాలా డెలికేట్గా ఫీల్ అవ్వాల్సింది లేదు. ఇది ఎందుకు ఇన్నిసార్లు ఇన్సిస్ట్ చేస్తున్నానంటే దీంతో అసోసియేట్ అయిన స్టిగ్మా పోతే కానీ పర్వాలేదు. అది ఎప్పుడు పోతుంది? ఎంపతి ఉండాలి. పక్కన ఎవరి గురించైనా మీకు తెలిస్తే వాళ్ళని విచిత్రంగా చూడటం లేదా సూటిపోటి మాటలు అనటం చెయ్యకుండా మామూలు వాళ్ళకంటే కూడా వేరే ఏదన్నా జబ్బు ఉంటే మీరు వెళ్ళి పలకరించి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్తారు. ఇలాంటి వాళ్ళకి అలాంటి ఎంపతి మామూలు కంటే 10 రెట్లు ఎక్కువ చూపించండి. ఆ రకంగా ఎక్కువ మంది హెల్ప్ తీసుకుంటారు అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోకుండా మనం కాపాడుకోవచ్చు. చాలా సూసైడ్స్ ఓన్ ఫ్యామిలీకి తెలియదు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, చెప్పటానికి ఇష్టపడరు అండ్ చాలాసార్లు ఫ్యామిలీకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కూడా మెడికల్ హెల్ప్ సీక్ చేయరు. ఇలాంటివి జరగకుండా ఉంటే మనం చాలామంది పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇది గ్లోబల్ డిజబిలిటీ ఇండెక్స్. అంటే ఏ జబ్బు మూలాన మనకి మన ఎబిలిటీ టు వర్క్ పోతుంది అని ఆ ఇండెక్స్లో డిప్రెషన్ ఈజ్ ఆన్ ద సెకండ్ థింగ్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ డిజబిలిటీ ఇన్ ద వరల్డ్. సో దీన్ని కనుక మనం అడ్రస్ చేస్తే చాలా వర్క్ అవుట్పుట్ కానీ ప్రొడక్టివిటీ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. చాలామంది వర్క్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోవటానికి, స్కూల్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోవటానికి, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రావటానికి, సూసైడ్కి, వీటన్నిటికీ కూడా ప్రాబబ్లీ అండర్లయింగ్ పర్సనాలిటీ అండ్ సైకాట్రిక్ ఇల్నెసెస్ డెఫినెట్గా ఉండి ఉంటాయి. సో ప్లీజ్ సీక్ హెల్ప్. అండ్ ఇది నేషనల్ హెల్త్ మిషన్ అని ఆల్రెడీ ఉంది మనకి. గవర్నమెంట్ కూడా ఐ థింక్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆల్రెడీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సైలెంట్, ఇప్పుడు మనం పాండమిక్స్ అని మాట్లాడుకుంటున్నాం, ఇది ఎప్పటి నుంచో వరల్డ్ని చాలా సైలెంట్గా ఎన్గల్ఫ్ చేస్తున్న జబ్బు అండ్ ముందు ముందు ఇంకా తీవ్రతరం అవ్వబోతోంది. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, సరే ఇన్ని చెప్తున్నారు, హౌ టు స్టే హ్యాపీ, హ్యాపీనెస్ని కల్టివేట్ చేసుకోవచ్చా? నేను చెప్పాను కదా కెమికల్స్ ఉన్నాయి బ్రెయిన్లో అని. ఒక 4 కెమికల్స్ చాలా ఇంపార్టెంట్ హ్యాపీనెస్కి. డోపమిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ అండ్ ఆక్సిటోసిన్. చాలా సింప్లిఫైడ్గా చెప్పేస్తాను. 4 పనులు చేస్తే యూ కెన్ స్టే ఆల్వేస్ హ్యాపీ. ఎక్సర్సైజ్, ఎండార్ఫిన్స్ వస్తాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది ఎవరి మీద మనం డిపెండ్ అవ్వక్కర్లా, మనం చేసేదే. రెండోది, మనం ఏదైనా చిన్న గోల్ పెట్టుకుని, ఎవ్రీడే గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, ఆ గోల్ అచీవ్ చేయగానే అచీవబుల్ గోల్స్ పెట్టుకుని అది చేయగానే మన బాడీనే మనకి రివార్డ్ ఇస్తుంది, డోపమిన్ వస్తుంది. సెరోటోనిన్, చిన్న హెల్ప్స్ చేయండి, చారిటీ ఎంకరేజ్ చేయండి. పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఈ 3 ఎంకరేజ్ చేస్తే సెరోటోనిన్ హ్యాపీ హార్మోన్ వస్తుంది. 4వది ఇట్స్ ద టచ్ అండ్ హగ్ యువర్ చైల్డ్, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. రైట్ అండి. పిల్లలు డిప్రెషన్ గురి కావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.